హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. మా పిల్లలు 600K సబ్స్క్రైబర్స్ అయిపోతున్నారు కమ్మ, మాకు పార్టీ ఏది అన్నారు. వాళ్ళ ఆ మాట మర్చిపోయే లోపల వేడివేడిగా టేస్టీ ఈజీగా అయిపోయే రవ్వ కేసరి చేసేసుకున్నాం. నెయ్యి వేసి జీడిపప్పులు వేయించుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో రవ్వ కూడా వేసి రవ్వ దోరగా వేయించుకొని, ఏ కప్తో అయితే మనం రవ్వ వేసామో అదే కప్తో 2 కప్పులు వాటర్ పోసుకొని వాటర్లో రవ్వ మొత్తం చక్కగా ఉడికేటట్టు ఉడకపెట్టేసుకోవాలి. ఇప్పుడు చక్కగా మొత్తం అంతా దగ్గరగా అయిపోయింది కదా, కప్తో 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. నేను కొంచెం తగ్గించాను, మీకు కావాలంటే ఇంకొంచెం కూడా ఎక్కువ వేసుకోవచ్చు, స్వీట్గా బాగుంటుంది. ఉండలు లేకుండా మొత్తం అంతా మెల్ట్ చేసి కొంచెం యాలకుల పొడి వేసి మధ్యలో ఒక 5-6 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు వేస్తే కమ్మని రవ్వ కేసరి రెడీ. ఇన్స్టెంట్గా టేస్టీగా భలే ఉంటుంది అసలు. నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్.